అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మనము యేసుక్రీస్తు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి రాకడ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. పెండ్లి సంఘము అని అనగా ఎత్తబడే గుంపు. ఎత్తబడే గుంపుకి ప్రస్తుతం శ్రమల్లో అవమానంలో చెల్లుతుంది. ప్రపంచంలో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో దాని గురించి రోమా 12:4 మొదటి కొరింథీ 12:4 స్పష్టంగా రాస్తుంది కృపావరాలు నానా విధాలు. అయితే ఈ కృపావరాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఫిల్టర్ చేస్తాడు. ఫిల్టర్లో ఎవరైతే ప్రత్యేకించబడతారో అంటే పరిశుద్ధత ఉన్నవాళ్ళు పైకి వెళ్తారు, పరిశుద్ధత లేని వాళ్ళు తమ సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ పాత జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు, అంటే శ్రమలో విడవబడతారు. దీని గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన ఒక విషయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో పౌలు తన పత్రికలు రాసేటప్పుడు పరిశుద్ధులకు అని కొరింథీ సంఘాన్ని ప్రస్తావిస్తున్నాడు. కొరింథీ సంఘంలో చాలామంది పరిశుద్ధులు ఉన్నారు. వారి గురించి ఆయన రాస్తూ ఇలాగంటున్నాడు, కొరింథీలో ఎవరైతే ఉన్నారో పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారికి మాత్రమే చెప్పుచున్నాడు. కారణం పరిశుద్ధత కలిగి ఉన్నవారు మాత్రమే ఎత్తబడే సంఘంలో ఉందురు, పరిశుద్ధత లేనివారు ఎత్తబడే సంఘంలో ఉండలేరు. అనగా సార్వత్ర సంఘంలో సభ్యులుగా చేరుటకు రక్షణ పొందుటకు పరిశుద్ధత కలిగి ఉండుట అనునవి ముఖ్య అర్హతలై ఉన్నవి. యేసుక్రీస్తు మధ్యాకాశంకు వచ్చి బోర ఊదినప్పుడు భూలోకంలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో వారికి మాత్రమే ఆ శబ్దము వినబడుతుంది. ఎంతమంది ఆ శబ్దాన్ని వింటారో వారు మాత్రమే దైవశక్తిని పొందుకొని తద్వారా మహిమ శరీరాలు ధరించుకున్న వారే మధ్యాకాశంనకు చేరుతారు. ఇది 1 కొరింథీ 15:52 మొదటి దశలోని పత్రిక 4:16 చాలా వివరంగా ఉంది. ప్రియులారా, ఇక్కడ ఒక విషయము మనం గుర్తించవలెను. క్రైస్తవులు మనం చెప్పుకుంటా ముఖ్యం కాదు, కానీ మనలో దేవుని పరిశుద్ధత ఉండుటయే ముఖ్యమై ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడలేడు. హెబ్రీ 12:13 అనగా పరిశుద్ధత లేకుండా ఎవరు మధ్యాకాశంలో ప్రభువును కనుకొనలేరని అర్థము ఘోషిస్తుంది. ఎత్తబడే సంఘాలు ముఖ్యంగా 2 గుంపుల వారు ఉందురు. క్రీస్తు నందు మృతులైన వారు, క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత ఎంతమంది అయితే క్రీస్తును అంగీకరించి చనిపోతారో వీరందరూ సంఘము ఎత్తబడేటప్పుడు లేని అక్షయ శరీరాలు ధరించుకుంటారు. 1 కొరింథీ 15:42 క్రీస్తునందు సజీవులుగా భూమి యందు నిలుచున్నవారు యేసుక్రీస్తు బోర ఊదే సమయానికి ఈ భూమి మీద ఎందరైతే రక్షణ పొందిన సజీవులు ఉంటారో వీరందరూ రెప్పపాటున ఏకకాలంలో మార్పు చెంది మహిమ శరీరాలు ధరించుకొని మేఘాల మీద మధ్యాకాశంకు కొనుపోబడతారు. క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు 2 గుంపుల వారు ఒక్కటే సార్వత్ర సంఘంగా ఎంచబడుదురు. 1 దశలోని పత్రిక 4:16 సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? సంఘం ఎత్తబడడానికి సంబంధించిన క్రైస్తవ సమాజంలో 3 అభిప్రాయాలు ఉన్నాయి. మొదటి అభిప్రాయం, శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది. శ్రమలకు మహాశ్రమలకు మధ్యకాలంలో అనగా మొదటి 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత సంఘం ఎత్తబడుతుందని, సంఘం పూర్తిగా శ్రమల కాలంలో ఉంటుంది.
ప్రస్తుతం సంఘమునకు శ్రమలు సంభవించుచున్నవి. ఈ 3 అభిప్రాయాల్లో క్రైస్తవ సంఘములు ఏది వాస్తవమో తెలియక చిక్కుపడినది. అయితే నేను మొదటి అభిప్రాయంను నమ్ముచున్నాను. సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందని మనం గట్టిగా విశ్వసించవలెను. సంఘము శ్రమల్లో ఉండవలసిన పని లేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, అపోస్తలుల కార్యం 20:28, తన సంఘమును శ్రమల్లో విడవడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వరుడు తన భార్యను శ్రమల్లో పెట్టడు, చూడలేడు. పెళ్లి చేసుకున్న భర్త తన భార్యను సుఖపెట్టాలనుకుంటాడు, ఆమెను సంతోషింప చేయాలనుకుంటాడు, ఆవిడకు కావాల్సి తెచ్చి పెడతాడు. అలాంటిదే ఇది కూడా. అంటే అలాంటిది అని కాదు, కానీ ఇందులో పరిశుద్ధత ఉంది. క్రీస్తు సంఘాన్ని శ్రమల్లోకి వెళ్ళనివ్వడు. మీరు కృప ద్వారా రక్షింపబడతారు. ఎఫెసీ 2:8. కృప ద్వారా రక్షింపబడిన వారు ఈ శ్రమలను అనుభవించవలసిన పని లేదు. దేవుడు మనలను రక్షింపబడుటకే పిలిచిన కానీ ఉగ్రత పాలగుటకు పిలవలేదు. 1 దశలోనిక 5:9. దేవుడు తన భార్య ఎంచుకున్న సంఘము 2 కొరింథీ 11:2. పురుషుణ్ణి అంత్యక్రీస్తు చేతిలో శ్రమల కాలంలో ఉంచాడు. అంత్యక్రీస్తు అనేవాడు ఈ లోకములో సంఘాన్ని పాడు చేయడానికి వస్తే సంఘాన్ని ఉంచడు. వాడు ఎవరిని పాడు చేస్తాడు? విడబడ్డ వాళ్ళని పాడు చేస్తాడు. క్రీస్తు కొరకు మేము చచ్చిపోతాం, విడవబడలేదు నిజమే. క్రీస్తు వచ్చినప్పుడు మేము మా పనిపాట్లలో ప్రార్థన మానేసాం, సహవాసం మానేసాం, ఆరాధన మానేసాం, విజ్ఞాపన మానేసాం, కానుకలు ఇవ్వడం మానేసాం, ఇల్లు కట్టడంలో పడిపోయారు. ఇల్లు కట్టుకోవద్దని ఎవరన్నారు? దేవుని సన్నిధి ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి. పెళ్లి చేయమని చెప్పాడు, చేయొద్దని ఎవరన్నారు? పెళ్లి చేసుకో, పెళ్లి కూడా చేయొచ్చు. నువ్వు పెళ్లి చేస్తావా చేయి, చేసుకుంటావా చేసుకో, ఉద్యోగం కోసం ప్రయత్నించు. నువ్వు ఏది చేసినా ప్రార్థనతోనే ప్రారంభించాలి. అది ప్రార్థనలన్నీ పక్కన పెట్టి, సహవాసం అంతా పక్కన పెట్టి, క్రీస్తు లేకుండా నువ్వు ఏది చేయాలనుకున్నా విడబడతావు. తర్వాత నువ్వు చాలా బాధలు అనుభవిస్తావు, నిన్ను నువ్వు శపించుకుంటావు కూడా. అయితే దేవుడు తన భార్య ఎంచుకున్న సంఘమును పరపురుషుడికి అప్పగించాడు. శోధన కాలంలో అనగా శ్రమల కాలంలో నుండి తప్పించేదనని ఆయన ముందే వాగ్దానం చేశాను. ప్రకటన 3:10. పైన చెప్పిన కార్యాలను బట్టి సంఘం శ్రమలకు ముందే ఎత్తబడుతుందని చెప్పవచ్చును. ఒకవేళ సంఘం శ్రమల కాలంలో ఉండేటట్లు అయితే ఇప్పుడున్న కాలమును కృపాకాలం అని పిలుచుట ఎందుకు? కృపాకాలం అనంటే శ్రమల నుంచి తప్పించడానికి ప్రభు వస్తున్నాడు. ఆ తర్వాత శ్రమలు ఎందుకుంటాయంటే ఇంకా ఈ భూమి అంతా కూడా 7 సంవత్సరాలు సైతాను పరం చేయబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఈ కృపాయుగంలో మనతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. మనం తప్పించడానికి, మనం రక్షించడానికి, మనకు ఆలోచనకర్తలుగా ఉండి నువ్వు ప్రార్థన విజ్ఞాపన మానుకు, సువార్త మానుకు, సేవ మానుకు, నీ సాక్షిని కాపాడుకో, నేనున్నాను అని చెప్పి పరిశుద్ధాత్ముడు మనకు ఏమిస్తున్నాడు? అండగా ఉండి మనలను రక్షిస్తున్నాడు. మనకు వచ్చే ప్రతి శోధనను తప్పిస్తున్నాడు. చాలామంది శరీరం బలహీనమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? శరీరం బలహీనమైనప్పుడు నీ ఆత్మ బలంగా దేవుని కొరకు సిద్ధపడుతుంది. నీ ఒంట్లో రోగాలు ఉన్నాయని భయపడకు, బీపీ షుగర్ ఉందని భయపడకు, నాకు ఇది ఉందండి అని చెప్పుకుంటారు, భయపడకు. నీ శరీరం ఎంత బలహీనమైపోతుందో నీ ఆత్మ అంతకంతకు రెట్టింపు శక్తిని పొందుకుంటుంది. పెట్రోల్ లైట్లో సిమిలి ఉంటుంది. ఆ సిమిలి ఒకవేళ ఆ కట్టేటప్పుడు సరిగ్గా కట్టలేదు అనుకోండి, ఉఫ్ అన్నప్పుడు అది మంచి వెలుగు వస్తుంది. 4-5 సార్లు అన్న తర్వాత ఒక్కొక్కసారి కొన్ని సిమిలీలు ఉఫ్ అన్నప్పుడు రాలిపోతుంది. సిమిలి కట్టేటప్పుడు ఆ క్లాత్ కొంచెం బరువు ఉంటుంది, అంటే ఇంచుమించుగా 2-3 లేదా 5 గ్రామాలు ఉంటుంది. నేను కడతాను బాగా, కానీ అది కాలిపోయాక 1 గ్రామం కూడా ఉండదు. అంటే అది బూడిది వెలిగిస్తుంది, ఎంతో తేజస్సు వస్తుంది. అది పూర్తిగా కాలిపోతేనే తేజస్సు ఇస్తుంది, వెలిగిస్తుంది. అలాగే నువ్వు పాపం నీలోంచి పూర్తిగా తొలగిపోతేనే ఎత్తబడే గుంపులో మహిమ తేజస్సు నిన్ను ఆవరిస్తుంది. ఆ వెలుగుకి ఏం చేయబడతావు? ఆ స్వరం నువ్వు వినగలుగుతావు. నువ్వు మహిమ తేజస్సు అంటే పెట్రోల్ లైట్లో ఒక సిమిలి ఏం చెప్తుందనంటే ఒక ఆత్మకు సాదృశ్యంగా ఉంది. అది ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. కానీ అది ఎలాగుంటుంది? బూడిద. అంటే చాలా అల్కా, హిందీలో హల్కా అంటారు. హల్కా అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. కనీసం 1 గ్రామం ఉంటుంది అది, అంతే. అంటే
అందులోంచి వెలుగు వస్తుంది ఏంటి? మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమగీతం 1:4 నీవు నన్ను ఆకర్షించుము, నువ్వు నన్ను ఆకర్షించు, అనేకలు ఎదుగు పరిగెత్తుకొని వస్తారు. అంటే నువ్వు ఎప్పుడైతే పూర్తిగా కాలిపోతావో, మహిమ దేహము నీకు ఎప్పుడైతే సంపూర్తిగా నీలో అలుముకుంటుందో, అప్పుడు అనేకులు నీలో ఉన్న ప్రభావానికి, నీలో ఉన్న మహిమకు, నీలో ఉన్న తేజస్సుకు, నీలో ఉన్న శక్తికి అనేక వేలాది మంది వాళ్ళంతటి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేస్తారు. కానీ సోదరులు కూడా ఉంటాయి, సాతాను శక్తులు కూడా ఉంటాయి, కానీ అన్నిటినీ జయించే శక్తి అక్కడ ఉంటుంది. ఆ పెట్టుముక్క లైట్లోకి వచ్చే కిరసనాలు ఏదైనా చిన్న నలకుందనుకోండి, ఆ పెట్టుముక్క లైటు అంటుంటుంది. అంటే చిన్న నలత వచ్చింది, చిన్న నలకుంది, అందులో వడకెట్టేటప్పుడు మరి ఎలా వెళ్ళిపోయింది. అందుకనే ఇంకా అది అన్నది అనుకోండి, మళ్ళీ పిన్ని చేయాలి, దాన్ని పిన్ను కొడతారు. ఆ పిన్నులో వెళ్ళిపోతే లక్కగా వెలుగుతుంది. లేదనుకో ఇంకా ఎక్కువ చెత్త ఉందనుకో ఆరిపోతుంది. నీలో త్రాగుడనే చెత్త ఉందనుకో నువ్వు రెండో రకడికి వెళ్ళలేవు. మరి నీలో కోపం అనే నలుసుంది, చిరాకనే నలుసుంది, సనుగుడనే నలుసుంది. ఎవరికి లేవండి కష్టాలు? నాకేనంటే భగవంతుడు నాకే పెట్టాడు, ఎందుకు వచ్చిన బ్రతకండి, చచ్చిపోతే బాగును. అది కూడా నలతే, అది కూడా నలుసే, అది కూడా పాపమే. అలా కూడా అనుకోకూడదు, అది కూడా పాపమే. అది కూడా నిన్ను శ్రమలకి తీసుకెళ్ళిపోతుంది. నిరాశ చెందడం, దేవుడికి ఇవ్వాల్సిన చందా ఇవ్వకపోవడం, అది కూడా పాపమే. దైవజనుడి మీద సనుకోవడం, అది కూడా పాపమే. ప్రార్థన చేయకపోవడం, అది కూడా పాపమే. అయ్యా నేను మోకరించలేకపోతాను, మరేం పర్వాలేదు, మోకరించకపోయినా కూర్చొని ప్రార్థించే. నువ్వు కుర్చీలు కూర్చొని ప్రార్థన చేయి, కింద కూర్చొని చెయ్యి, లేదా సాష్టంగా పడి ప్రార్థన చేయి, నువ్వు ఎలాగైనా చెయ్యొచ్చు. నేను చర్చిలో కూర్చోలేండి అయినా ఇంట్లో కూర్చోరా? మరి ఇంట్లో గంటల కూర్చుంటారు, రోడ్ల మీద గంటలు కూర్చుంటారు. ఏమంటే ప్రయాణం చేయలేదు మీరు? బస్సులో 12 గంటలు ప్రయాణం చేశారు, ట్రైన్లో 3 రోజులు ప్రయాణం చేశారు, ఫ్లైట్లో 6 గంటలు ప్రయాణం చేశారు, అండ్ అన్ని చోట్ల కూర్చుంటారు. గుడి దగ్గరకు వచ్చేటప్పుడు మేము కూర్చోలేమని అంత సేఫ్ అంటారు. అది సైతాను ఉందే, బలహీనపరిచే దెయ్యాలు ఉన్నాయి. శానపట్నం దెయ్యాలు ఎక్కడ తీసుకెళ్ళే మనిషిని? సమాధిలో అందరూ చచ్చిపోయిన తీసుకెళ్తారు సమాధుల్లోకి, కానీ ఇడు బతుకుండగానే వాడు గెలిపాడు. బ్రతుకుండగానే శానా దెయ్యాన్ని పట్టిన దెయ్యాలు సమాధుల తోటలోకి తీసుకెళ్ళిపోయినట్లే ఈ కాలంలో కూడా ఆ దెయ్యాలు సంఘంలో ఉన్న విశ్వాసుల్లో ఉంటాయి. ఆ విశ్వాసుల్ని ఆదివారం కానీ నియమిక ఉపవాస ప్రార్థన కానీ రాకుండా ఆపేస్తుంటాయి. వాళ్ళు ఎక్కడ పెడతాయి? అక్కడక్కడ పెడతాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉన్నారండి, దేవుడు నమ్ముకున్నారు. ఆటోలో ఎంతసేపైనా డ్రైవింగ్ చేస్తారు, నడుము కూడా సలుపు వస్తుంది. కానీ ఒక 2 గంటల గుళ్ళోకి వచ్చి దేవుడిని ఆరాధించాలంటే రారు. ఎప్పుడు వస్తుందో చెప్పమంటారా? చివరిలో వస్తారు. ఆమె నేను ఎప్పుడు అంటాడా అని ఎదురు చూస్తారండి. మధ్యలో కూడా ఎలా చూస్తుంటారు వీళ్ళు, దొంగ చూపులు చూస్తారు. ఎందుకని ఇంకా ఆమె అంటే ఏంటండి బాబు, ఆ చివరి ప్రార్థన 10 నిమిషాలు అవసరమా? వీడు మనసులో సనుక్కుంటూ ఉంటాడు. అంటే ఈ సనుక్కున్న వాళ్ళు ఏమున్నాయి? సమాధి తోటలో తీసుకెళ్ళిపోయిన శానా దెయ్యాలు ఉన్నాయన్నమాట ఈ విశ్వాసిలో. అందుకని వీడు ఆలస్యంగా వస్తాడు, త్వరగా వెళ్ళిపోతాడు. చేతిలో బైబిల్ ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఉందనుకోండి తెలుస్తాడా? తెరవడం. నాకు అంతా తెలుసు. దెయ్యాలు ఎప్పుడు కూడా నాకు అంతా తెలుసు అంటాయి. దేవుని వ్యతిరేకిస్తాయి. లూసిఫర్ దూతలవి, లూసిఫరే వ్యతిరేకించాడు కాబట్టి వాటి దూతలు భూమి మీద ఉన్నాయి. అయితే దేవుని కృపను బట్టి వాడు దెయ్యాల నుంచి విడుదల పొందాక గెరసేన దేశాన్ని, ఆ ఊరిని తన సాక్ష్యం ద్వారా క్రీస్తు వైపు నడిపించిన అలాంటి వ్యక్తిలాగా నువ్వు కూడా ఈ దినాల్లో మారాలి. నువ్వు పూర్తిగా దేవుని వాక్యానికి న్యాయం చేయాలి. రక్షణకి, నువ్వు పొందుకున్న విడుదలకి నువ్వు న్యాయం చేయాలి. నువ్వు సాక్షిగా ఉండాలి. ప్రతి నిమిషం విలువైనది. ఇది చివరి దినాలు. నిద్రపోతాను, లెగిస్తాను, కొంచెం టీ తాగుతాను, ఆ తర్వాత కొంచెం ఆలోచిస్తానంటే సమయం లేదు బ్రదరు, సమయం లేదు. ఒక అల్పుడిని నేను భారతదేశం అంతా సువార్త చేసి వచ్చాను 45 సంవత్సరాలు. నాకు అమ్మ నాన్న లేరు. నన్ను హిందీలో లావరీస్ అంటారు. అంటే నేను ఒక అనాథని. నన్ను ఎవడు చదివించలేదు, నాకు ఎవడు బట్టలు ఇవ్వలేదు, నాకు ఎవడు అన్నం పెట్టలేదు, నన్ను ఎవడు చదివించలేదు. నాకు అన్ని క్రీస్తు. బాల్యం నుంచి ఇప్పటి వరకు క్రీస్తే నాకు అన్ని ఇచ్చాడండి. చదువు ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, భార్య, నాకు 2 కొడుకులు, నాకు మందిరం ఉంది. భారతదేశంలో ఎక్కడైనా సువార్త చెప్పగలను, ఎందుకంటే నాకు అనేక భాషలు వచ్చాయి. అయినా నేను మీ ముందు నిలబడ్డాను. అంటే విరామం లేకుండా సువార్త చేస్తున్నాను, విరామం లేకుండా రాతలు రాస్తున్నాను, దేవుడి కోసం రాస్తున్నాను, బుక్స్ ఉన్నాయి నా దగ్గర, దేవుడి కోసం పాటు పడుతున్నాను. నాకు ఎవరైనా చెప్తున్నారా? వెనకాల ప్రోత్సహిస్తున్నారా? లేదు. నాకు ఎవరైనా ఒక 1000, 2000, 10,000 ఇస్తున్నారా? ఈ బుక్స్ రాసావు అబ్బా అని? లేదు. పోలే మీ సంఘాలు ఇస్తారండి మీకు బోల్ డబ్బు అని అంటే మా సంఘాలు అందరూ కూలి పనికి వెళ్ళేవాళ్ళే. మా సంఘం వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్తారు. పాపం హరిపేదలు.
మాకు వచ్చేది నెలకు 2-3 వేలు ఉంటాయి అంతే. మా అయితే 4 వేలు ఉండొచ్చేమో. మేము బ్రతకడమే కష్టం, కానీ క్రీస్తు కొరకు నమ్మకం ఉండాలి కాబట్టి మాకు వచ్చిన కొంచెమే ఇలా సువార్త ప్రకటించడం కోసం ఇలా ఉపయోగిస్తున్నాం. ఒకవేళ మేము మీటింగ్స్ పెడుతున్నాం ఈ నెల 29, 30, 31, మీరు చిన్న కానుక పంపుకోవచ్చు. మేము వీధులకు వెళ్ళి సువార్త చెప్తాం, మీకోసం ప్రార్థిస్తాం. మా దగ్గరికి 200 మంది దైవజనులు వస్తారు, వాళ్ళకి కానుకలు ఇస్తాం, మంచి భోజనం పెడతాం. గ్రామంలో హిందువులను కూడా పిలిచి భోజనాలు పెడతాం. మేము 1000 మందికి భోజనం పెడతామండి. ఎంత ఖర్చు అవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. మాకు ఆదాయం ఏమీ లేదు, మాకు ఆస్తులు ఏమీ లేవు, మాకు తల్లిదండ్రులు లేరు, మిషనరీ సహకారం అంటూ లేదు, మాకు ఎవరైనా దయదలిచి ఒక 5,000, 10,000 ఇచ్చిన కూడా లేరు. కానీ దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో మేము ఇవన్నీ చేస్తాం. కిరాణా వాళ్ళు, మాంసం కొట్టోళ్ళు, రైస్ అందరూ కూడా మాకు అరువు ఇచ్చేస్తారు. ఆ తర్వాత కొంచెం కొంచెం అప్పు తీర్చుకుంటే వెళ్తాం. వాళ్ళకి నమ్మకం, ఎన్నోసార్లు చేశాడు ఈయన, పట్టుకెళ్ళాడు, తర్వాత మెల్లిమెల్లిగా ఇచ్చేసాడు, వీళ్ళు క్రైస్తవులు అబద్ధం ఆడరు అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఇచ్చేస్తారు. మేము తెచ్చేస్తాం, భోజనాలు పెట్టేస్తాం. అందులో నువ్వు కూడా భాగం పంచుకుంటావా? చిన్న కానుక పంపుకోవచ్చు. కాబట్టి సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే భోజనాలు పెడతాం, శనివారం భోజనాలు పెడతాం, ఆదివారం భోజనాలు పెడతాం. 200 మంది దైవజనులు. ఒక విషయం మీరు ఆలోచించండి, వాళ్ళు కానుకలు ఇస్తాం. మేము ఇచ్చే కానుకలే 1,00,000 రూపాయలు అవుతుంది. మేము పెట్టే భోజనమే 50-60 అవుతుంది. మాకు వచ్చే కానుకలు 10,000, 20,000 ఉంటాయేమో, అది కూడా ఏమో తెలియదు. ప్రియులారా, మా దేవుడు, నేను నమ్మిన దేవుడు, నన్ను నడిపించే దేవుడు గొప్పవాడు, నన్ను సిగ్గుపడనీయడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమని? ఎత్తబడే గుంపులో ఉన్న వాళ్ళు దేనికి భయపడరు. మరొక విషయం ఇక్కడ, క్రీస్తునందున్న మృతులు ఎట్లు బ్రతుకుదురు? క్రీస్తు మధ్యాకాశం వచ్చి బోర ఊదినప్పుడు క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేచెదరు. అందుకని మొదట వారు లేచబడతారు. అయితే కొంతమందికి సమాధులు ఉన్నాయి, కొంతమందికి సమాధులు లేవు. కొంతమంది నీటిలోంచి వస్తారు, కొంతమంది అడవుల్లోంచి వస్తారు, కొంతమంది అగ్గిలోంచి వస్తారు, కొంతమంది పర్వతాల్లో పడిపోయారు, ఎక్కలేనంత ఎత్తు పర్వతాల మీద పడిపోయి చచ్చిపోయిన ఆ అస్థికులు ఉన్నాయి. అది వెంటనే మహిమదేహంగా మార్చబడుతుంది. క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళు పరదేశంలో సేపుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మహిమదేహం ధరించుకున్నప్పుడు ఆ దేహాలు ఎక్కడున్నాయో ఆత్మకు తెలియదు, కానీ దేవుడు వెంటనే ఆ దేహము ఎక్కడైతే ఉందో అది మహిమదేహంగా మార్చి ఆత్మను ఆకర్షిస్తుంది. లేదా ఆత్మే అంటే నీ ఆత్మే నీ శరీరాన్ని ఆకర్షిస్తుంది. అప్పుడు నువ్వు దేహంతో ఈ భూమి మీద ఎంతైతే శ్రమించావో, ఎంతైతే కష్టపడ్డావో, దాని అంతటికీ కూడా దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలాలు ఇస్తాడు. అంటే నువ్వు మధ్యాకాశంకి వచ్చాక ప్రతిఫలాలు ఇస్తాడు. ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? అక్కడ తీర్పు ఉంటుంది, దాన్ని న్యాయపు తీర్పు అన్నాడు. న్యాయపు తీర్పు అంటే ఈ న్యాయపు తీర్పులో గొప్ప విశేషమైన కార్యాలు జరుగుతాయి. ఏంటంటే ఆ మృతుల లోకము తెరవబడుతుంది అని అర్థం. అంటే సమాధి తెరవబడతాయి అని అన్నాడు కదా, సమాధులు తెరవబడతాయి అంటే మృతుల లోకం తెరవబడుతుంది. నిద్రించిన వాళ్ళందరూ లేచి తమ శరీరాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడి నుంచి దాల్చుకొని న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్తారు. ముందు వాళ్ళు బహుమతులు తీసుకుంటారు. అలా బహుమతులు ఎవరు పొందుతారంటే, ఎక్కువ శ్రమించిన వాళ్ళకి ఎక్కువ బహుమతులు ఉంటాయి. ఈ బద్దకస్తుంటారు, కొంతమంది శ్రమ పడరు, శరీరాన్ని దాచుకుంటారు. నేను రోగినండి, నాకు దేవుడు ఏ వరం లేదండి, నాకు స్వస్థ వరం లేదండి, సో వార్త ప్రకటించడానికి నాకు చదువు లేదు. ఇదంతా సాకులు అనమాట అండి, సాకులు. వాళ్ళు నిర్వీరిపోతారు, సిగ్గుతో తలదించుకుంటారు. ఎందుకంటే బహుమతులు ఇచ్చేటప్పుడు 2-3 ఉండరు, అక్కడ కోట్ల బిలియన్స్ ప్రజలు ఉంటారు అక్కడ. అలాంటి వాళ్ళ ముందు దేవుడు ప్రశంసించినప్పుడు ఎంత ఘనత అంటారు అంటే, ఒక 1000 మంది ముందు మనల్ని ప్రశంసిస్తే ఈ భూలోకంలో అబ్బా ఎంతో ఘనతగా ఫీల్ అవుతాం. సర్వాధికారి సర్వసృష్టికర్త ముందు కోట్లాది సమీక్షలో నిన్ను ప్రశంసించి నీకు బహుమతి ఇచ్చినప్పుడు, ఆయనే స్వయంగా నీ నెత్తి మీద కిరీటం పెట్టినప్పుడు నీకు ఎంత ఘనత. మరి నువ్వు ఆ ఘనత కొరకు ప్రయాసపడద్దా? సువార్త ప్రకటించద్దా? నీ బ్యాంకులో డబ్బు అలా దాచుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం అడుగుతాడు. నీ బ్యాంకులో ఇంత డబ్బు ఎందుకు దాచావు? నా కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదు? నా సేవ కోసం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇంకా సంపాదిందాం అని ఎక్కడికి వెళ్తా అక్కడ ఎవడ కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకొని దాచుకొని డిపాజిట్లు చేసావా?
భూములు కొన్నావా? నా సేవను విస్తరింప చేయలేదా? పానికి మాలినవాడ. అలా కూడా ఉంటాయి నిందలు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. యోహాను సువార్త 5:29 ఈ మొదటి పునరుత్థానం నందు పాల్గొనిన వారు ధన్యులు. ప్రకటన 26 ఇట్టి వారిపై రెండవ మరణమునకు ఎట్టి అధికారం లేదు. పునరుత్థానం 2 భాగాలు, జీవ పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. ఈ రెండింటి మధ్యన 1000 ఏండ్లు మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే జీవ పునరుత్థానానికి, కీడు పునరుత్థానానికి, తీర్పు పునరుత్థానానికి 1000 ఏండ్ల మధ్యన గ్యాప్ ఉంటుంది. 1000 ఏండ్ల తర్వాత కడ మృతులు బ్రతుకు. అందరూ వస్తారు, మన తాతలు, మళ్ళీ వ్యతిరేకించిన వాళ్ళు, మళ్ళీ ద్వేషించిన వాళ్ళు. కడ మృతులు అంటే నీరు అయ్య గారు కూడా వస్తారు. మన అపోస్తులు మరి హింసించాడు కదా. బైబిల్లో పరిశుద్ధులైన వారిని, పేతుర్ని, పౌలు గారిని, స్టెఫన్ని ఎవరితో రాళ్ళు వేసి కొట్టారో, ఎవరైతే చంపారో, ఎవరైతే హింసించారో, నరికారో, సిలువేశారో వాళ్ళు వస్తారు. మనం సినిమాలా చూస్తాం. ఆ సభలో మనం దేవుడి పక్షాన్ని ఉంటాం. వాళ్ళు అక్కడ తీర్పు పొందేటప్పుడు మనం అయ్యి బాబోయ్ అనుకుంటాం. అందరూ వస్తారు. నిన్ను ద్వేషించిన వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. క్రీస్తుని నమ్మిన నన్ను ద్వేషించిన వాళ్ళు వస్తారు అక్కడికి. ఏమంటే మనల్ని ద్వేషించిన వాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు? మన ఇంట్లో ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ద్వారా మేలు పొందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నా ద్వారాగా దైవజనులు అయిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు నన్ను పట్టించుకోరు. మరి వాళ్ళకి తీర్పు ఉంటుంది. వాళ్ళు ధవల సింహం తీర్పుకి వెళ్ళారు. ఎందుకని? నా ద్వారా మారారు, కానీ వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు. గుడికి రారు, వాళ్ళు కోట్లు గడించారు. అలా అంటారు. ఎస్ఎస్ బాబు దరిద్రుడండి, నన్నే దరిద్రుడు అంటాడు, కోటీశ్వరుడు అంటాడు. పానికి వెళ్ళాడు, ఆడి తీర్పుకి వస్తాడు. అలాగే ప్రతి క్రైస్తవుడిని, ఏ క్రైస్తవులైతే ఈ క్రైస్తవుడికి హింస కలిగజేశారంటే క్రైస్తవుల్లో కూడా హింస కలిగించిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. అన్యులే కాదు, క్రైస్తవులు. వీళ్ళు విడబడ్డ వాళ్ళు చివరి పునరుత్థానంలో బయటకు వస్తారు. విడబడ్డారు కదా వీళ్ళు నామకార్థ క్రైస్తవులు, వారు మనసు లేని వాళ్ళు, పేరుకి క్రైస్తవులు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు మీలో ఉందురు అనే మాట బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారు అనే మాట మీకు చూపిస్తాను. 2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అలాంటి వాళ్ళతో కలవద్దు అంటున్నాడు. ఇక్కడ మరో మాట అంటున్నాడు ఇక్కడ చాలా అద్భుతంగా. 2 తిమోతి 4:10 దేమ ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయినాడు. ఎంత భయంకరమండి. పౌలుతో ఉన్నాడు, రక్షించబడ్డాడు. పౌలు పడుతున్న కష్టాలు చూశారు. దేవుడు అనుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా, ఇన్ని అవమానాలు ఉంటాయా, పేరేసుకుంటే పోలే అనుకొని ఇది ఎక్కడ పోయాడు? దశలోకి వెళ్ళిపోయాడంట దేమ. ఇంకా ఉన్నారు ఇందులో. ఎన్నే ఎంబరే అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. ఎన్నే ఎంబరే వీళ్ళెవరు? వీళ్ళు మోసేని ఎదిరించినట్లు వీళ్ళు సత్యాన్ని ఏం చేస్తారంట? ఎదిరిస్తారు. చూడండి ఇక్కడ 8వ వచనం, 2 తిమోతి 3:8 ఎన్నే ఎంబరే అనే వారు ఎదిరించి భ్రష్టులై ఉన్నట్లు సత్యాన్ని వీరు ఎల్లప్పుడూ ఎదిరించరు. భ్రష్టులు అంటే భ్రష్టాత్మలు ఉన్నాయి ఈ భూమి మీద. ఇప్పుడు భ్రష్టాత్మలు ఉన్నాయి, మోసగిస్తూ ఉన్నాయి సత్యానికి వ్యతిరేకంగా. ఇంకా నిద్రమత్తు ఆత్మలు ఉన్నాయి, ఇంకా అబద్ధలాడే ఆత్మలు ఉన్నాయి భూమి మీద, మోసగించే ఆత్మలు ఉన్నాయి భూమి మీద. జాగ్రత్త క్రైస్తవ. అబద్ధాలాడే ఆత్మలు ఉన్నాయి, కోప్పడి ఆత్మలు ఉన్నాయి, భ్రష్టాత్మలు ఉన్నాయి. భ్రష్ట మనసు కలిగించి సత్యాన్ని ఎదిరిస్తాయి, సేవకుని ఎదిరిస్తాయి, వాక్యాన్ని ఎదిరిస్తాయి, ఉపవాసాన్ని ఎదిరిస్తాయి, సహవాసాన్ని ఎదిరిస్తాయి, ఆదివారాన్ని వ్యతిరేకిస్తాయి. ఇవన్నీ భ్రష్టాత్మలు. ఆదివారాన్ని వ్యతిరేకించే వాళ్ళు క్రైస్తవులైనా వాళ్ళు భ్రష్ట మనసు అంటే దేమ ఆత్మ ఉందన్నమాట. ఎన్నే ఎంబరే అనే ఆత్మలు వీరిలో ఉన్నాయి అన్నమాట. ఎక్కడున్నారు వీళ్ళు? ఎన్నే ఎంబరే అనేవాళ్ళు ఈ తిమోతిలో ఉన్నారు. కాబట్టి ఇర్మియా గ్రంథం 7:3 మీ క్రియలను, మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకోండి. ఇర్మియా 7:3 స్పష్టంగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1:7 మనుష్యుల గర్వం ఆ దినం అంటే యేసుప్రభు వచ్చే ఆ దినం అంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఇక 7 ఏండ్లు సైతాన్ రాజ్యం అయిపోయాక మనుష్యుల గర్వం అణిచివేయబడుతుంది. విగ్రహములను బొత్తిగా నశించిపోతాయి. ఈ ప్రపంచంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని మతాలు అన్నీ అంతమైపోతాయి, అన్నీ గబ్బలకి వేసేస్తారు. మరో మాట ఆ దినమున అంటే
యెషయా గ్రంథము 1:17 ఆజ్ఞ యెహోవా మాత్రమే ఘనత వహించును, విగ్రహం బొత్తిగా నశించిపోను. ఇర్మియా 15:14 నీ వెరగని దేశంలో నీ శత్రువులు నిన్ను దహించును. హింసిస్తారంటే ఎందుకని? నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు ఈ కృపాయుగంలో నీ దైవజనుడు చెప్పిన మాటలు వినలేదే, వాక్యానికి చెవ్వకడం లేదే, గుడికి రావడం లేదే, గుడి నిబంధనను అతిక్రమిస్తున్నావు కదా. కాబట్టి నువ్వు ఎరగని ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు చాలామంది. డబ్బు సంపాదిందామని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళాక డబ్బు మాయలో పడి పాస్టర్ గారికి హలో అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని కూడా ఫోన్ చేయడం లేదు. కనీసం దశంభాగాన్ని పంపుతున్నారా? అది కూడా లేదండి. ఎంత భయంకరం. మా సంఘంలో ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయారు. మా సంఘంలో కూడా కనీసం ఒక్కరోజు కూడా ఫోన్ చేయరండి. ఒక్కనాడు కూడా దశంభాగం పంపరండి. ఎంత భయంకరమో. కాబట్టి ఇక్కడ బైబిల్లో వివరంగా వ్రాస్తున్న వాక్యం ఇర్మియా గ్రంథం 6:14 సమాధానం లేని సమయమున సమాధానం చెప్పుచు వారి గాయాలు పైన మాత్రమే బాగు చేయుదురు, వారు సిగ్గుపడుదురు, అవమానం నొందితమని వారికి తోచదు. సిగ్గుపడే విషయాల్లో ఉంటారు. మేము సిగ్గుపడతాము రేపు రెండో రాకడలు అన్న సంగతి వాళ్ళకి తోచదంటండి. మేము అవమానం నొందితమని కూడా అనుకోరంటే ఎందుకని? వాళ్ళ కళ్ళకు డబ్బు కప్పిసింది, వాళ్ళ కళ్ళకు హోదా, వాళ్ళ కళ్ళకు డబ్బు, ఇల్లు, హోదా, ఉద్యోగం కళ్ళకి ఏమొచ్చే బయలు కమ్మేసే మోసపోయారు. వెళ్ళారు. డబ్బు లేకముందేమో దీనులుగా ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. డబ్బు వచ్చింది, డాబా వచ్చింది, పెళ్లి కూతురు వచ్చింది, కారు వచ్చింది, బంగారం వచ్చింది ఒంటి మీదకి, ఏటీఎంలో పుస్తకాలుగా డబ్బు ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది. వీళ్ళు ఎలాగున్నారు? పైకి భక్తిగా ఉన్నారు. 2 తిమోతి 3:5 పైకి భక్తి గలవారే ఉండియు దాని శక్తిని ఆశ్రయించరు. ఆశించకండి అలాంటివి. ప్రియులారా, నాకు ఎన్నోసార్లు మా సహోదరి నాకు బంగారు గొలుసులు ఇచ్చింది, ముట్టుకోలేదు నేను. నాకు చాలామంది బంగారు ఉంగరాలు ముట్టుకోలేదు. నేను కారు కొనుక్కొని డబ్బులు వస్తే నేను తీసుకోలేదు. బైక్ కొనుక్కోమని అసలు నాకు ఈరోజు బైక్ లేదు సార్, బైక్ లేదు. మీరు నమ్మకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు సాక్ష్యం. కడుపు మార్చుకొని నేను స్వార్థ ప్రకటిస్తున్నాను. ప్రియులారా, నువ్వు రెండో రాకడికి ఎత్తబడాలంటే నీలో పౌరుషం ఉండాలి. ఈ వాక్యం వింటున్నా మీరు క్రీస్తు కొరకు నువ్వు సిద్ధపడు. రెండో రాకడ చేరాలని అంటే కోరహ ఆత్మలను ఎదిరించాలి, ఎన్ఐఎం ఆత్మలను ఎదిరించాలి, దేమ ఆత్మలు ఎదిరించాలి, ఈ లోకంలో అసూయ పరులను ఎదిరించాలి, పాపాన్ని ఎదిరించాలి, ధన వ్యామోహాలను ఎదిరించాలి, సుఖశాంతులు ఎదిరించాలి. అలా ఎదిరించిన వాడే రెండో రాకడలో మధ్యాకాశాన్ని కొనిపోయి న్యాయ సింహాసనం తీర్పులో ప్రశంసలు పొందుతాడు, బహుమతి పొందుకుంటాడు, 1000 ఏళ్లలో పాలనలో అధికారి క్రీస్తు పరిపాలన చేస్తాడు. అతడు ధన్యుడు. దేవుడి మాటలు దించుకో. పరిశుద్ధుడు ఈ వాక్యమైన బిడ్డలు దీవించండి. నీ రాకడికే బిడ్డలు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై కరుదించినవయ్యా. దేవునివై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినవయ్యా. కురగాల దెబ్బలు కొట్టి తలకు